సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నీతి ఆయోగ్ మరి ఇప్పుడు ఇంటర్న్షిప్స్కి నిలయం అవుతుంది. మరి నీతి ఆయోగ్ ఇంటర్న్షిప్స్ ఏంటి, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఆ స్టైఫండ్ కానీ ఎవరు ఎలిజిబిలిటీ అవుతూ ఉంటారు, అంటే డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా అర్హులైనా, ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే. నీతి ఆయోగ్ అనేది మన భారతదేశం లోపల ప్రభుత్వ విధానాలను నిర్దేశించడానికి, ప్రభుత్వ ఫండింగ్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పడానికి ప్రణాళిక తయారు చేసేటువంటి ఒక వ్యవస్థ. దీంట్లో ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే కొంతమంది మంత్రులు, కొంతమంది మేధావులు రకరకాల ప్రక్రియల లోపల దీంట్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. ఈ కమిటీ తరచుగా కూర్చుంటుంది. వీళ్ళు ఒక ఆలోచన ఏం చేశారంటే, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోపల అర్థశాస్త్రం, నీతి శాస్త్రం, చట్టాలు ఇలాంటి కొన్ని ప్రత్యేకంగా కొన్ని సెక్షన్స్ వాళ్ళకి అందరికీ ఇవ్వకుండా, అంటే ఇవి దేశానికి ఎంతో ఉపయోగపడేటువంటివి, ఎక్కువ మంది దీంట్లోకి రాలేరు, వచ్చిన వాళ్ళు కూడా ఆర్థికమైన ఇబ్బందులు ఏర్పడుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇచ్చి ఆదుకోవాలి. కొంత డబ్బు సాయం చేసే వాళ్ళకి వాళ్ళ జీవితాల లోపల ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని భవిష్యత్తులో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీంట్లో 6 రోజుల నుంచి మొదలు పెడితే 6 వారాల వరకు ఇంటర్న్షిప్ 6 నెలల వరకు దొరికినట్టుగా చేశారు. 6 months వరకు అవకాశం కల్పించారు. 6 weeks నుంచి 6 months అనుకోండి, అంతవరకు సాయం చేస్తారు. 6 months దాటి సాయం చేయరు, 6 months వరకు సాయం చేస్తారు. 6 weeks నుంచి 6 months వరకు ఎవ్రీ మంత్ 1st నుంచి 10th లోపల అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే విధానం లోపల ఆన్లైన్లోకి వెళ్ళి, ఆన్లైన్ లోపల నీతి ఆయోగ్లోకి వెళ్ళి, నీతి ఆయోగ్లో ఇంటర్న్షిప్స్, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంటర్న్షిప్ అని కొడితే దాంట్లో దొరికే అవకాశం ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అయితే దీంట్లో కొన్ని కండిషన్స్ పెట్టారు. గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి మార్క్స్ దాదాపుగా 85% ఉండాలి. అలా ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి ఈ ఇంటర్న్షిప్ దొరకడానికి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయితే 70% ఉండాలి. వాళ్ళకి అంతకుముందు ఫస్ట్ ఇయర్ లోపల 70% వచ్చి ఉండాలి. అలా వచ్చిన వాళ్ళకి ఇంటర్న్షిప్ అవకాశం ఇస్తారు. మ్యాక్సిమం 6 months హెల్ప్ చేస్తారు. అంటే తన కాళ్ళ మీద తను నిలబడేదాకా ఒక రకంగా ప్రభుత్వం సాయం చేసే అవకాశం దీంట్లో ఉన్నాయి. ఇది ఉపయోగించుకోదలుచుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఆ డేట్స్ అవి జ్ఞాపకం పెట్టుకుని 1st నుంచి 10th లోపల అప్లై చేసుకోవాలి. ఆ మార్క్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. గ్రాడ్యుయేట్కి అయితే 85% గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ ఇయర్లో వచ్చి ఉండాలి. ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఫస్ట్ ఇయర్ లోపల 70% వచ్చి ఉండాలి. ఈ కండిషన్స్ ఉన్నాయి దాంట్లో. ఇవి పాటించినట్టయితే అప్లై చేసుకుంటే వాళ్ళకి వెంటనే ఇస్తారు. ఆ డబ్బుతో వాళ్ళ చదువు పూర్తి చేసుకొని ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. నీతి ఆయోగ్ బహుశా వాళ్ళకి ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దేశానికి వాళ్ళు ఏ రకంగా సహాయపడాలి, వాళ్ళు చదువుతుంటే చదువు ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని తెలియజేసే అవకాశాలు ఉంటాయి. అంటే చాలామంది రోజులు తగ్గిపోతున్నారు, ఈ రంగాల్లోకి వచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు. కాబట్టి ఆ రంగాల్లో పెంచాలి జనాల్ని. ఇట్లా ఇంటర్న్షిప్ అని ఇచ్చేనా ఒక 6 నెలలు వాళ్ళు ఆదుకుంటే ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే ఒక నమ్మకంతో ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇది చేయడం జరుగుతుంది. అంటే ఇంటర్న్షిప్ సార్ ఏ డిపార్ట్మెంట్స్లో ఉంటాయంటే 25 విభాగాల్లో ఉంటాయని చెప్తున్నారు. ఇలాంటివి ముఖ్యంగా అర్థశాస్త్రం, నీతి శాస్త్రం, అలాగే చట్టాలకు సంబంధించినటువంటివి, ఎనర్జీ సెక్టారు, డేటాకు సంబంధించిన ఏంటి, ఇవన్నీ ఇట్లాంటివి కొన్ని మాత్రం చెప్పారు. అంటే మనం ఒకసారి ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా తెలుస్తుంది. అందరికీ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మందికి ఏ విభాగాల్లో అవకాశాలు ఉన్నాయో చెక్ చేసుకొని ఆ విభాగాల్లో వాళ్ళు ఉన్నట్టయితే, వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నట్టయితే ఇంటర్న్షిప్ తీసుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. తమ యొక్క స్టూడెంట్గా ఇంకా కొంత నాలెడ్జ్ కూడా గెయిన్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఏర్పడుతుంది. అంటే ఇంటర్న్షిప్స్ అనేవి సార్ ప్రైవేట్ సెక్టర్సే కాకుండా ఈ గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా ఇలా ఉంటాయా ఇంటర్న్షిప్స్? ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వం ఏ రకంగా ఇవ్వచ్చు కదా, ప్రభుత్వం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇట్లా కల్పించారు. అంటే చాలామంది స్టూడెంట్స్ మధ్యలోనే వదిలేసి చదువు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఆర్థికంగా వాళ్ళకి ఒక 5-6 months నిలదొక్కగలిగితే వాళ్ళు పూర్తి చేయగలని ఒక నమ్మకం ఉన్నట్టుగా. అంటే నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే అన్ని రాష్ట్రాలని పరీక్షిస్తుంది, అన్ని విభాగాలని పరీక్షిస్తుంది. ఎక్కడ సహాయం అవసరం అవుతుంది అనేది చూసి ఆ సహాయాన్ని ఇన్ టైంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు కనిపెట్టినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి ఫీడింగ్ని బట్టి ఇట్లా గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉండేటువంటి స్టూడెంట్స్ చాలామంది 6 months వాళ్ళకి సరైన సాయం అందకపోవడం వల్ల చాలామంది ఆ కోర్సెస్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసింది. అలా పోకుండా చేయాలంటే వాళ్ళకి సాయం అందించాలి. ఎలాంటి అందించాలి, ఏమిటి కండిషన్స్ అని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్తో పాటుగా డబ్బు ఇవ్వడమే కాకుండా ఆ ఇంటర్న్షిప్ కింద బహుశా వాళ్ళకి ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్, కొంత
వాళ్ళకి అదనంగా సమాచారాన్ని గురించి ఇచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చని మనం భావిస్తున్నాం. సార్ నీతి ఆయోగ్ మరి ఇప్పుడు ఇంటర్న్షిప్స్కి నిలయం అవుతుంది. మరి నీతి ఆయోగ్ ఇంటర్న్షిప్స్ ఏంటి, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఆ స్టైఫండ్ కానీ ఎవరు ఎలిజిబిలిటీ అవుతూ ఉంటారు, అంటే డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా అర్హులైనా, ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే. నీతి ఆయోగ్ అనేది మన భారతదేశం లోపల ప్రభుత్వ విధానాలను నిర్దేశించడానికి, ప్రభుత్వ ఫండింగ్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పడానికి ప్రణాళిక తయారు చేసేటువంటి ఒక వ్యవస్థ. దీంట్లో ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే కొంతమంది మంత్రులు, కొంతమంది మేధావులు రకరకాల ప్రక్రియల లోపల దీంట్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. ఈ కమిటీ తరచుగా కూర్చుంటుంది. వీళ్ళు ఒక ఆలోచన ఏం చేశారంటే, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోపల అర్థశాస్త్రం, నీతి శాస్త్రం, చట్టాలు ఇలాంటి కొన్ని ప్రత్యేకంగా కొన్ని సెక్షన్స్ వాళ్ళకి అందరికీ ఇవ్వకుండా, అంటే ఇవి దేశానికి ఎంతో ఉపయోగపడేటువంటివి, ఎక్కువ మంది దీంట్లోకి రాలేరు, వచ్చిన వాళ్ళు కూడా ఆర్థికమైన ఇబ్బందులు ఏర్పడుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇచ్చి ఆదుకోవాలి, కొంత డబ్బు సాయం చేసి వాళ్ళకి వాళ్ళ జీవితాల లోపల ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని భవిష్యత్తులో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీంట్లో 6 రోజుల నుంచి మొదలు పెడితే 6 వారాల వరకు ఇంటర్న్షిప్ 6 నెలల వరకు దొరికినట్టుగా చేశారు. 6 months వరకు అవకాశం కల్పించారు. 6 weeks నుంచి 6 months అనుకోండి, అంతవరకు సాయం చేస్తారు. 6 months దాటి సాయం చేయరు, 6 months వరకు సాయం చేస్తారు. 6 weeks నుంచి 6 months వరకు ఎవ్రీ మంత్ 1st నుంచి 10th లోపల అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే విధానం లోపల ఆన్లైన్లోకి వెళ్ళి, ఆన్లైన్ లోపల నీతి ఆయోగ్లోకి వెళ్ళి, నీతి ఆయోగ్లో ఇంటర్న్షిప్స్, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంటర్న్షిప్ అని కొడితే దాంట్లో దొరికే అవకాశం ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అయితే దీంట్లో కొన్ని కండిషన్స్ పెట్టారు. గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి మార్క్స్ దాదాపుగా 85% ఉండాలి. అలా ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి ఈ ఇంటర్న్షిప్ దొరకడానికి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయితే 70% ఉండాలి. వాళ్ళకి అంతకుముందు ఫస్ట్ ఇయర్ లోపల 70% వచ్చి ఉండాలి. అలా వచ్చిన వాళ్ళకే ఇంటర్న్షిప్ అవకాశం ఇస్తారు. మ్యాక్సిమం 6 months హెల్ప్ చేస్తారు. అంటే తన కాళ్ళ మీద తను నిలబడేదాకా ఒక రకంగా ప్రభుత్వం సాయం చేసే అవకాశం దీంట్లో ఉన్నాయి. ఇది ఉపయోగించుకోదలుచుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఆ డేట్స్ అవి జ్ఞాపకం పెట్టుకుని 1st నుంచి 10th లోపల అప్లై చేసుకోవాలి. ఆ మార్క్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. గ్రాడ్యుయేట్కి అయితే 85% గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ ఇయర్లో వచ్చి ఉండాలి. ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఫస్ట్ ఇయర్ లోపల 70% వచ్చి ఉండాలి. ఈ కండిషన్స్ ఉన్నాయి దాంట్లో. ఇవి పాటించినట్టయితే అప్లై చేసుకుంటే వాళ్ళకి వెంటనే ఇస్తారు. ఆ డబ్బుతో వాళ్ళు వాళ్ళ చదువు పూర్తి చేసుకొని ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. నీతి ఆయోగ్ బహుశా వాళ్ళకి ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, దేశానికి వాళ్ళు ఏ రకంగా సహాయపడాలి, వాళ్ళు చదువుతుంటే చదువు ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని తెలియజేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే చాలామంది రోజులు తగ్గిపోతున్నారు, ఈ రంగాల్లోకి వచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు. కాబట్టి ఆ రంగాల్లో పెంచాలి జనాల్ని. ఇట్లా ఇంటర్న్షిప్ అని ఇచ్చేనా ఒక 6 నెలలు వాళ్ళు ఆదుకుంటే ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే ఒక నమ్మకంతో ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇది చేయడం జరుగుతుంది. అంటే ఇంటర్న్షిప్ సార్ ఏ డిపార్ట్మెంట్స్లో ఉంటాయంటే 25 విభాగాల్లో ఉంటాయని చెప్తున్నారు. ఇలాంటివి ముఖ్యంగా అర్థశాస్త్రం, నీతి శాస్త్రం, అలాగే చట్టాలకు సంబంధించినటువంటివి, ఎనర్జీ సెక్టారు, డేటాకు సంబంధించిన ఏంటి, ఇవన్నీ ఇట్లాంటివి కొన్ని మాత్రం చెప్పారు. అంటే మనం ఒకసారి ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా తెలుస్తుంది. అందరికీ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మందికి ఏ విభాగాల్లో అవకాశాలు ఉన్నాయో చెక్ చేసుకొని ఆ విభాగాల్లో వాళ్ళు ఉన్నట్టయితే, వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నట్టయితే ఇంటర్న్షిప్ తీసుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. తమ యొక్క స్టూడెంట్గా ఇంకా కొంత నాలెడ్జ్ కూడా గెయిన్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఏర్పడుతుంది. అంటే ఇంటర్న్షిప్స్ అనేవి సార్ ప్రైవేట్ సెక్టర్సే కాకుండా ఈ గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా ఇలా ఉంటాయా ఇంటర్న్షిప్స్? ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వం ఏ రకంగా ఇవ్వచ్చు కదా, ప్రభుత్వం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇట్లా కల్పించారు. అంటే చాలామంది స్టూడెంట్స్ మధ్యలో వదిలేసి చదువు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఆర్థికంగా వాళ్ళకి ఒక 5-6 months నిలదొక్కగలిగితే వాళ్ళు పూర్తి చేయగలని ఒక నమ్మకం ఉన్నట్టుగా. అంటే నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే అన్ని రాష్ట్రాలని పరీక్షిస్తుంది, అన్ని విభాగాలని పరీక్షిస్తుంది. ఎక్కడ సహాయం అవసరం అవుతుంది అనేది చూసి ఆ సహాయాన్ని ఇన్ టైంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు కనిపెట్టినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి ఫీడింగ్ని బట్టి ఇట్లా గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉండేటువంటి స్టూడెంట్స్ చాలామంది 6 months వాళ్ళకి సరైన సాయం అందకపోవడం వల్ల చాలామంది ఆ కోర్సెస్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసింది. అలా పోకుండా చేయాలంటే వాళ్ళకి సాయం అందించాలి. ఎలాంటి అందించాలి, ఏమిటి కండిషన్స్ అని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్తో పాటుగా డబ్బు ఇవ్వడమే కాకుండా ఆ ఇంటర్న్షిప్ కింద బహుశా వాళ్ళకి ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్, కొంత వాళ్ళకి అదనంగా సమాచారాన్ని గురించి ఇచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చని మనం భావిస్తున్నాం. థ్యాంక్ యూ.